జగన్ రెడ్డి బందిపోట్ల కంటే ప్రమాదకరమైన నరహంతకుడని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. అక్రమార్జన కోసం జే బ్రాండ్లు తాగించి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేశారని, అలాంటి వ్యక్తి నరహంతుడు కాక ఏమవుతారని ప్రశ్నించారు. వినుకొండ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ కంటే కిరాతకుడు, నరహంతకుడు కాబట్టే 3,200 మంది చావడానికి కారకుడయ్యాడు. మీ నాసి రకం బ్రాంతి విస్కీల వలన, మీ జే బ్రాండ్ల వల్ల ప్రజలు నాశనం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న పరామర్శలు చేస్తా ఉన్నాడు. ఈరోజు అబద్ధాలకి, అసత్యాలకి, తప్పుడు కేసులకి, దుర్మార్గాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఏంటి ప్రశాంత్ రెడ్డి ఒక నీ సోదరు లాంటి దాన్ని దుర్మార్గంగా మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? ఏం సమాధానం? ఏం నీ ఆలోచన ఏంటి? అంటే దుర్మార్గాలను ప్రోత్సహిస్తావా? మిథున్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టారంటారు. అసలు తప్పుడు కేసులకే బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఏంటి ఈ ముసలి కన్నీళ్ళు ఏంటి? మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి కారణం ఎవరు? నువ్వే కదా. మీరు చంద్రబాబు గారు బాయిలో దూకాలంటున్నాడు. చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంగలో మునిగితే ఏమన్నా కొద్దిగన్నా పాపాలు కొద్దిగన్నా పోతాయి.